అలానే విశేషరావు. అమెరికాకి భారతదేశానికి మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అది అమెరికాకి మేలా భారతదేశానికి మేలా అనే దాని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు వినపడుతూ ఉన్నాయి. పార్లమెంటు వేదిక కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి రాహుల్ గాంధీ, అలాగే విపక్షాలు ఈ డీలు భారతదేశానికి నష్టం కలిగిస్తుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. కేవలం ఎప్స్టీన్ ఫైల్స్లో అలాగే ఆదాని కేసు విషయంలో రాజీ పట్టడానికే ఈ డీల్ని కుదుర్చుకున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించినటువంటి రహస్యాలను బయట పెడతారనేటువంటి ఉద్దేశంతో ట్రంప్కి బెండ్ అయ్యాడు నరేంద్ర మోడీ గారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. భారతదేశ ప్రజలకు కూడా అదే చెప్తున్నారు. ఈ డీల్ కారణంగా భారతదేశంలో ఉండేటువంటి రైతులు పండించేటువంటి ఉత్పత్తులు చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా నుంచి ఇండియాకి దిగుమతి భారీగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా భారతదేశ ప్రజలు, భారతదేశానికి సంబంధించిన రైతాంగం దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పరిస్థితి ఉందా అని అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అమెరికాకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం, కానీ దానికి సంబంధించి కొన్ని పరిమితులని పెట్టడం జరిగిందని చెప్పి వివరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏ వ్యవసాయ ఉత్పత్తుల్ని రిస్ట్రిక్ట్ చేశారు, ఎలాంటి వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా నుంచి వస్తున్నాయి అనేది స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి బాగా డిమాండ్ ఉంది. రసాయన ఎరువులు వేసి పెంచి పోషించినటువంటి పంటల నుంచి వచ్చే దిగుబడి ఏదైతే ఉందో దానికి గిరాకీ ఉండదు. అమెరికా ఎక్కువగా రసాయనాలు ఉపయోగించకుండా పండిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యానవన పంటలు, కూరగాయలు కానీ లేదా పళ్ళు కానీ వీటన్నిటినీ నాణ్యమైనటువంటివి పండుతూ ఉంటాయి అమెరికాలో. వాటిని ఇంపోర్ట్ చేసుకుంటే కనుక భారతదేశానికి భారీ ఎత్తున భారతదేశంలో ఉండేటువంటి మామిడి, నిమ్మ, దానిమ్మ వీటి పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న. దీంతోపాటు 45 లక్షల కోట్ల విలువైనటువంటి ఉత్పత్తుల్ని భారతదేశంలో అమ్ముకోవడానికి క్లీన్ చిట్ ఇచ్చేసింది, లైన్ క్లియర్ చేసేసింది భారత ప్రభుత్వం. జీరో ట్యాక్స్, జీరో దిగుమతి సుంకంతో 45 లక్షల కోట్ల విలువైనటువంటి ఉత్పత్తుల్ని డంప్ చేయబోతుంది భారతదేశంలోకి. ఈ ఉత్పత్తులన్నింటినీ ఫ్రీగా అమ్ముకోవచ్చు భారతదేశ ప్రజలకు అమెరికా. మరి దానికి ప్రతిగా ఏంటి లాభం భారతదేశానికి అని అంటే, ప్రతీకార సుంకాలు 50% వేశారు కదా, వాటిని 18% తగ్గించారు. అదే మనకు బెనిఫిట్ అనేది భారత ప్రభుత్వం చెప్తోంది. మరి ఆ బెనిఫిట్ ఎవరికి వచ్చే అవకాశం ఉందంటే సర్వీస్ సెక్టార్కి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఫార్మా సెక్టార్కి అవకాశం ఉంది, మ్యానుఫ్యాక్చర్ సెక్టార్కి కొంత అవకాశం ఉంది, ఆభరణాలకు సంబంధించి కొంత అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తులకి ఎక్కడా కూడా అవకాశం లేదు. ఈ డీల్ క్షుణ్ణంగా పరిశీలిస్తే అంటే 50% ఆయన సుంకాలు వేశారు, ప్రతీకార సుంకాలు. ఆ 50% నుంచి తగ్గించాం 18% అని చెప్తున్నారు. వాస్తవంగా ఈ ప్రతీకార సుంకాల కంటే ముందు 2 నుంచి 3% ఉండేవి. అమెరికా నుంచి మన దేశానికి వచ్చేటువంటి ఉత్పత్తుల మీద అనేకమైనటువంటి ట్యాక్సులు ఉండేవి గతంలో. అందుకే ఆయన ఇంపోర్ట్ ట్యాక్స్ వేసేటువంటి దేశం ఏదైనా ఉంది ప్రపంచంలో అత్యధికంగా అంటే భారతదేశం అని చెప్పి అనేక సందర్భాల్లో ట్రంప్ వ్యక్తం చేశారు. అయితే భారత ఉత్పత్తుల మీద 2 నుంచి 3% ఉండేది అమెరికాలో, అమెరికాకి ఎగుమతి చేస్తే, అక్కడ దిగుమతి చేసుకుంటే. అంటే మన ఉత్పత్తులకి అమెరికాలో 2 నుంచి 3% ఉండేది గతంలో, ఈ ప్రతీకార సుంకాలకు ముందు. ఇప్పుడు 18% అయిపోయింది. అన్ని ప్రొడక్ట్స్ మీద 18%, ప్రతి ప్రొడక్ట్ మీద కూడా 2 నుంచి 3% ట్యాక్సులు ఉండేటువంటి ప్రొడక్ట్స్ మీద ఇప్పుడు 18% పెంచేశారు. ఈ కారణంగా భారతదేశం నుంచి ఎగుమతులు తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. ఆర్థిక లోటును తగ్గించేందుకే మేము ఈ విధమైన చర్య తీసుకున్నామని చెప్పేసి అమెరికా చెప్తోంది. భారతదేశం ఏం చెప్తుంది, ఈ డీల్ కారణంగా దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు ఆయిల్ రూపంలో మనకు మిగిలే అవకాశం ఉందని చెప్పి చెప్తుంది. ఏ కారణం చేత అంటే ఇప్పటి వరకు రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, దాన్ని ఆపండి అని చెప్పి ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. దాన్ని ఆపని కారణంగా ప్రతీకార సుంకాలని 50%కి
పెంచాడు ఆయన. ఇప్పుడు రష్యా క్రూడ్ ఆయిల్ దిగుమతిని మేము ఆపుతున్నాము, మేము కొనుగోలు చేయట్లేదని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకు హామీ ఇచ్చారు ఫోన్ ద్వారా నరేంద్ర మోడీ గారు. అందుకే 50 నుంచి 18% తగ్గించామని చెప్పి ట్రూత్లో ట్రంప్ చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఎవరి దగ్గర కొనాలి? వెనిజువేలా దగ్గర నుంచి మేము కొంటాము, రష్యా నుంచి కాకుండా వెనిజువేలా నుంచి మేము క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటాం. ఆ కారణం చేత ఏడాదికి 27,000 కోట్ల రూపాయలు మిగిలేటువంటి అవకాశం ఉంది భారతదేశానికి అనేది భారత ప్రభుత్వం అంచనా వేస్తుంది. మరి అమెరికా ప్రొడక్ట్స్ 45 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రొడక్ట్స్ భారతదేశానికి డంప్ చేయబోతున్నారు. మనకేమో 27,000 కోట్ల రూపాయలు లాభం వస్తుంది ఆయిల్ రూపంలో అని చెప్తున్నారు. మరి ఈ మొత్తం లెక్కలు చూస్తే ఈ డీలు ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది కనుక విశ్లేషణ చేసుకుంటే, ఇటీవల కాలంలో యూరోపియన్ యూనియన్ తోటి భారత ప్రభుత్వం ఒక వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంది. దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. అంతకుముందు యూకే తోటి ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇవన్నీ కూడా భారతదేశానికి కలిసి వచ్చేటువంటి అంశాలు. రష్యా భారతదేశం మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయి, వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. చైనాకి భారతదేశానికి మధ్య ఒప్పందాలు ఉన్నాయి. మరి వీటన్నిటికంటే కూడా ఇప్పుడు తాజాగా అమెరికాకి భారతదేశానికి మధ్య కుదిరినటువంటి వాణిజ్య ఒప్పందం అనేది పెద్దదా అని అంటే కొంతమంది పెద్దదే అని అంటున్నారు. సర్వీస్ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళు, వ్యవసాయ రంగం గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఈ డీల్ కారణంగా భారతదేశ రైతులు నష్టపోయే అవకాశం ఉంది భారీగా అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ డీల్ మీద రాజకీయపరమైనటువంటి ముడిపడినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు ఎప్స్టీన్కి సంబంధించినటువంటి సెక్స్ కుంభకోణానికి కూడా ఈ డీల్ని ముడిపెడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. కేవలం ఎప్స్టీన్ ఫైల్స్లో నరేంద్ర మోడీ గారి పేరు ఉంది కాబట్టి వాటన్నింటినీ బయట పెడతారనేటువంటి భయంతో ఈ డీల్ని అప్పటికప్పుడు కుదుర్చుకున్నారు నరేంద్ర మోడీ గారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదే పదే ఘంటాపదంగా చెప్తోంది. కానీ బీజేపీ అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ డీలు లాభం భారతదేశానికి అని చెప్పి చెప్తున్నారు. మరి ఎప్స్టీన్ ఫైల్స్ బయటికి రావడం, ఈ డీల్ కుదరడం రెండు ఒకేసారి జరిగాయి. మరి ఇది యాదృచ్ఛికమా లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు ఇది ఖచ్చితంగా ఎప్స్టీన్ ఫైల్తో రిలేటెడ్ అయినటువంటి ఒప్పందమా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు ఆ డీల్ ఏంటి అసలు అని అంటే, ఇది భారత్లో 0 టారిఫ్ చాలా బాహాటంగా అమెరికా ప్రకటించింది. అమెరికా ఉత్పత్తులై ఏం ఉత్పత్తులు? పండ్లు కూరగాయలు సహా 98% ఉత్పత్తులపై సుంకాలు ఉండవు. అమెరికా ఏ ఉత్పత్తినైనా సరే, పండ్లు కూరగాయలతో సహా ఏ ఉత్పత్తినైనా సరే ఇక్కడ 0 దిగుమతి సుంకంతో అమ్ముకోవచ్చు. ఇంతకన్నా దారుణమైనటువంటి వాణిజ్య డీల్ ఇంకోటి ఉండదేమో అని చెప్పి ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు, వాణిజ్యవేత్తలు అంచనా వేస్తున్నారు. భారత్పై మాత్రం 18% టారిఫ్ అమలు. భారత్ పైన అంటే మన దేశం నుంచి అమెరికాకి మన ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి అమ్ముకోవాలంటే 18% వాళ్ళు మన మీద సుంకాలు వేస్తున్నారు. కానీ అమెరికా ప్రొడక్ట్స్ మన దేశానికి వచ్చి అమ్ముకోవడానికి ఎలాంటి ట్యాక్స్ లేవు. మరి ఈ డీల్ ఏంటి? ఇది బ్లాక్మెయిల్ డీలా లేదంటే ఫ్రీ అండ్ ఫెయిర్ డీలా అనేది మీరే తేల్చాలి. వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లివిట్, అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి గ్రీర్ వెల్లడి, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే దాదాపు అన్ని ఉత్పత్తులపైన భారత్ సుంకాలను 0కు తగ్గిస్తుందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ పేర్కొన్నారు. అదే సమయంలో భారత ఉత్పత్తులపైన అమెరికా 18% సుంకాలు వసూలు చేస్తుందని, భారత్తో వాణిజ్య లోటు భారీగా ఉండడమే దీనికి కారణమని చెప్పారు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేస్తామని, అమెరికా వెనుజులా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతామని భారత్ హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఆమె వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీతో అధ్యక్షుడు ట్రంప్ నేరుగా చర్చించి వాణిజ్య ఒప్పందంపై అంగీకారానికి వచ్చారు. అమెరికాలో రవాణా, ఇంధనం, వ్యవసాయ ఉత్పత్తుల కోసం 45 లక్షల కోట్లు అంటే $500 బిలియన్ పెట్టుబడులు పెడతామని ప్రధాని మోడీ మాట ఇచ్చారు. ఇక పండ్లు కూరగాయలు వంటి చాలా వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్తో పాటు ఇతర పండ్లు కూరగాయలతో పాటు చాలా వ్యవసాయ ఉత్పత్తుల్ని అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకోబోతున్నాం. అంటే ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి రైతులకి ఈ డీలు ఒక రకంగా ప్రమాదం అని చెప్పి దౌత్యవేత్తలు అంచనా వేస్తున్నారు. రసాయనాలు, ఎలక్ట్రానిక్స్తో పాటు ఇతర పారిశ్రామిక ఉత్పత్తులపై భారత్ సుంకాలను 0కు తగ్గిస్తుందని అమెరికా పేర్కొంది.
వాణిజ్య శాఖ ప్రతినిధి జేమీసన్ గ్రీర్ కూడా పేర్కొన్నారు. కొన్ని రకాల వ్యవసాయ పాడి ఉత్పత్తులపై మాత్రం భారత్ రక్షణ సుంకాలు విధించుకునేందుకు అంగీకారం కుదిరింది. సో కొన్ని రకాల వ్యవసాయ పాడి ఉత్పత్తుల మీద మాత్రమే భారత్ కొంత రక్షణ సుంకాలు విధించేటువంటి వెసులుబాటు దీంట్లో ఉంది, అంతకు మించి ఏం లేదు. ఇది కూడా నామినల్ అని చెప్పి చెబుతున్నారు. భారత్ ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పారిశ్రామిక ఉత్పత్తులపై సగటున 13.5% సుంకాలు వసూలు చేస్తుంది. ఇకపై ఇవి 0కు తగ్గిపోతాయి. అంతేకాదు ఆల్కహాల్, పండ్లు, కూరగాయలు సహా 98% ఉత్పత్తులపై సుంకాలు 0కు తగ్గిపోయింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భారత వ్యవసాయ ఇతర కీలక సున్నిత రంగాలకు రక్షణలు ఉంటాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరాన్లోని చాబహార్ పోర్టు ప్రాజెక్టుపై భారత్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. సో భారత్ ఇరాన్లో దాదాపు చాబహార్ దగ్గర ఇన్వెస్ట్ చేసి పోర్టు నిర్మిస్తుంది. ఆ నిర్మాణానికి కూడా వెనక్కి తగ్గింది. ఎందుకు? ఈ ప్రాజెక్టు కోసం ప్రతి బడ్జెట్లో 100 కోట్లు కేటాయించే కేంద్రం ఈసారి మాత్రం ఎలాంటి కేటాయింపులు చేయలేదు. మరి అమెరికా చెప్తే చేయలేదా ఏంటి అనేది చర్చ జరుగుతుంది. ఇక భారత్ ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు. భారత్కు రష్యా ఒక్కటే చమురు సరఫరా చేయడం లేదని, ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు చేస్తుందని రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి చెప్పారు. రష్యా చమురు కొనుగోలు నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిందన్న ట్రంప్ వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా, రష్యా ఏముందంటే ఏ దేశం నుంచైనా చమురు కొనుగోలు చేసేటువంటి స్వేచ్ఛ భారతదేశానికి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో వెనిజువెలా చమురుతోటి లబ్ధి బాగా చేకూరుతుంది భారతదేశానికి అని చెప్తున్నారు. $3 బిలియన్ మేరకు ఆదా. ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో వెనిజువెలా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్కు భారీ లబ్ధి చేకూరుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధనలో పేర్కొంది. ఒక్కొక్క బ్యారెల్కు $10 నుంచి $12 మేరకు స్థిరమైనటువంటి తగ్గింపు ఉంటుందని, ఫలితంగా $3 బిలియన్ మేరకు ఆదా అవుతుందని తెలిపారు. రాయితీపై కొనుగోలు చేసిన రష్యా చమురు తగ్గించినప్పటికీ వెనిజువెలాతో మేలు కలుగుతుందని పేర్కొంది. దేశ వార్షిక ముడి చమురు దిగుమతి బిల్లుల్లో $3 బిలియన్ మేరకు తగ్గుతుందని తెలిపింది. చమురు దిగుమతులలో ఇదొక వ్యూహాత్మక మలుపుగా ఎస్బీఐ వర్ణించింది. ప్రస్తుతం రష్యా $60 బ్యారెల్ చమురు విక్రయిస్తుందని, వెనిజువెలా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $51 ఉందని తెలిపారు. వాణిజ్య వ్యూహాల్లో భాగంగా ఒక్కరిపైనే ఆధారపడకుండా వైవిధ్యభరితమైన మార్పులతో దీర్ఘకాలిక విజయం సాధించవచ్చని చెప్తుంది. సో రష్యా దాదాపు బ్యారెల్కి $50 ఇస్తుంది. అమెరికా $60 అమ్ముతుంది. వెనిజువెలా $50 ఇస్తుందని చెప్పి చెప్తున్నారు. అంటే వెనిజువెలా నుంచి ఆయిల్ సప్లై చేయడానికి, క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకునేందుకు మరి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారా? సో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి మాత్రం డెఫినెట్గా మన దేశంలో పండుతున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులకి ఈ డీలు ఎంతో కొంత నష్టం చేస్తుందని చెప్పి ఎక్కువ మంది వాణిజ్యవేత్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, లేదా దౌత్యవేత్తలు కానీ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ డీల్ వెనక అసలు ఏం జరిగింది అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.